ఇండిగో ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణాలు పైలట్ల కొరత, కొత్త డీజీసీఏ నిబంధనలను పాటించడంలో వైఫల్యం, సాంకేతిక సమస్యలు, విమానాల విస్తరణకు తగ్గట్టుగా సిబ్బంది నియామకంలో జాప్యం, ఎయిర్ స్పేస్ పరిమితులు. దీనివల్ల వందలాది విమానాలు రద్దయ్యాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సంస్థ స్టాక్ మార్కెట్లో 38,000 కోట్ల రూపాయల వరకు నష్టపోయింది. ప్రయాణికులకు రిఫండ్లు చెల్లించాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇండిగో వద్ద 417 విమానాలు ఉండగా రోజువారీగా 2,200 సర్వీస్ సేవలందిస్తోంది. దేశీయంగా 90, అంతర్జాతీయంగా 40 ప్రాంతాలకు విమానాలు నడుపుతోంది. దేశీయ విమాన ప్రయాణికులు 63% వాటా ఈ సంస్థదే. దీని నుండి ఇండిగో బయటపడాలంటే ఇండిగో అదనంగా కనీసం 500 మంది కొత్త పైలట్లను, క్యాబిన్ సిబ్బందిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇతర ఎయిర్లైన్స్ నుంచి పైలట్లను తీసుకోవాలనుకున్న క్యాప్టెన్లకు 12 నెలలు, కో పైలట్లకు 6 నెలల నోటీస్ పీరియడ్ ఉంది. కేవలం ఉన్న ఆప్షన్ కంపెనీ తన సర్వీసుల సంఖ్యను ప్రస్తుత పైలట్ల సంఖ్యకు అనుగుణంగా తగ్గించుకోవడం మాత్రమే. దీంతో రోజుకు 300 నుండి 400 విమానాలను తగ్గించాలి. దీని నుండి మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, చిన్న లోపం కూడా పెద్ద నష్టాలకు దారితీస్తుంది. దీనినే డోమినో ఎఫెక్ట్ ఫెయిల్యూర్ అంటారు. సరైన నిర్వహణ లేకుంటే పెద్ద సంస్థలు కూడా దెబ్బతింటాయని వ్యాపార పాఠాలు నేర్చుకోవచ్చు.